ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో సోదరిమణి సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలుపెట్టిన ములుగు సమ్మక్క సారలమ్మ జాతర రోజు చెప్పా, అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఈ ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పినాం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పి ఈ ధరణి భూతాన్ని వదిలించడమే కాదు, పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ పేద రైతాంగానికి వచ్చింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భూమి గురించి చెప్పాలి అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాల భూములు జాగీర్దారుల ద్వారా జమీందారుల దగ్గర ఉన్న భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను దళితులకు, గిరిజనులకు, పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇదే కాదు, గిరిజనులు, ఆదివాసీలు అటవీ ప్రాంతంలో భూమి హక్కులు లేకుండా భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నప్పుడు 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇదే కాదు, ఈరోజు తెలంగాణలో పట్టా భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, వ్యవసాయ యోగ్యమైన భూములు 1,60,00,000 ఎకరాల భూములు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్నాయి.